దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించి మరో పునరుద్ధానంలో ప్రవేశపెట్టి దేవుని స్తుతించుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందామండి. ప్రభువా యేసుక్రీస్తు రక్తమే జయం. 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవా వందనాలైన స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు, స్తుతి స్తుతి దేవనాలు తండ్రి నాయన. హల్లెలూయా. మహోన్నతానికి వందనాలు తండ్రి నాయన. మనం తిరిగి ప్రభుడైనా మన పునరుద్ధానం దయచేసిన దేవాన్ని కొందరు చెల్లిస్తాం తండ్రి నాయన. అయ్యా నిజమే తండ్రి నాయన. మన సమాజం కూడా ప్రభుడైనా యూట్యూబ్ ద్వారా ప్రభుడైనా లైవ్లో ప్రభుడైనా ఈ విధంగా ప్రభుత్వం ఆరాధన మాకు ఇచ్చి ధన్యత బట్టి నీకు వందనాలు చేసుకుంటాం తండ్రి. నీవే నడిపించండి ఆయన. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపాకరికి మా ప్రిపర్లోకి తండ్రి నీ ఘనమైన నామం కొందాలైనా ప్రేమించి ప్రభునైనా మొదటి దానిలో ప్రభునైనా ఈ విధంగా నీ సందంగా రావడం ధన్యత బట్టి నీకు వందనాలు తండ్రి. సమాజం కూడా అవకాశం ప్రభునైనా మన యూట్యూబ్ ఆన్లైన్ ప్రభునైనా మరి మేము ఇది కూటకి ధన్యత బట్టి నీకు వందనాలు తండ్రి. మా సంఘస్థ ఆయా ప్రాంతాల్లోనూ ఆయా జిల్లాల్లోనూ ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న ప్రభావాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇసలు ప్రత్యేకించి అందరికి భద్రత దయచేయండి. మా సంఘ సందర్భ పెట్టి దీపించిన ఇసలు అనేక మంది బలహీనగా ఉన్నారు నాయన. అయ్యా షుగర్ బీపీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది ప్రభు నాయన ఆయా విపత్తున్నారు, బాలింతరాలు, చంటిపెట్టులు నాయన అలా గర్భిస్తులకు జ్ఞాపకం భద్రత దయచేసి సహాయం దయచేయండి. మరి ఈ సమయంలో కొంతమంది బలహీనంగా ఉన్న ప్రభావం సహాయం దయచేయండి. హాస్పిటల్ ఉన్న బిడ్డలు దీవించండి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులతో కూడా జ్ఞాపకం సహాయం దయచేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రభుత్వం ఎంతమంది మా ప్రీతి ప్రభుత్వం దీన్ని మాతో ఎక్కిపిస్తే అంతా కూడా దీవించండి. ఆశ్రయం మా సంఘస్థ కాదు ప్రభుత్వం ఎంతమంది ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని చూస్తున్నారు ప్రభుత్వం వాక్యం అంతా కూడా దీవించండి. ఈ సమయంలో మా సంఘస్థను పేర్పించే దీవించండి. ఆశ్రయించండి. శ్రీనాథపురంలో బిడ్డలు దీవించండి ఆయన. అల్లూరు బిడ్డలు దీవించండి. మల్కాపురం ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. జంతగోళ్ళు ఉన్న బిడ్డలు దీవించండి. శ్రీహరిపురం ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. అన్నంకోళ్ళు ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. కోడిపందల దెబ్బలు ఉన్న బిడ్డలు దీవించండి. ఉప్పలకోళ్ళు ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. హనుమానగర్లో ఉన్న బిడ్డలు దీవించండి. ఎక్స్కోండి బిడ్డలు దీవించండి ఆయన. అశోక్ నగర్ బర్మకోళ్ళు బిడ్డలు దీవించండి ఆయన. ఇందిరాకోండి 1-2 బిడ్డలు దీవించండి. ఆశొచ్చిన ఆయన. గాజోకుల బిడ్డలు దీవించండి ఆయన. ఎన్ఏడిలో ఉన్న బిడ్డలు దీవించండి. కంచపాలలో ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. మధురవాడలో ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. అదేవిధంగా ప్రభుత్వం అంబాలలో ఉన్న ప్రీతున్న వాళ్ళు జ్ఞాపకం దీవించండి ఆయన. అమెరికాలో ఉన్న బిడ్డల ప్రభుత్వం ఆస్ట్రేలియా, అండమాన్ ప్రభుత్వం అరబ్ కంట్రీస్లో పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఆస్ట్రేలియా, గుంటూరులో ఉన్న ప్రీతున్న ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న మా ప్రీతున్న ప్రభుత్వం అందరూ భద్రత దయచేయనైనా. మరి ఎవరెక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ సమయం అందరూ ఎక్కువ సహాయం దయచేయనైనా. మేమే కాదైనా మరి ఎన్ని సంఘాలు ఈ విధంగా లైవ్లో కార్యక్రమం అందరూ కూడా దీవించండి. ఆశ్రయించినైనా మరి ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఈ సమయంలో ప్రతి సంఘాలు పాల్గొని సహాయం దయచేయడం. అనేక మంది ప్రార్థించే గుంపులు లేవనెత్తుందైనా. గోజాడి స్త్రీలు లేవనెత్తుంది ప్రభుత్వం. ఈ కొడుకుని ఆదింతరకు నడిపించి మహిమ పొందుకుంటామని యేసయ్య నామములో మీకు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మనంద విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మనంద యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రములెదురైనా ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతుడు నిత్యము నీ నీడలో ఆస్వాదింతుడు నీ మాటల మకరందము జీవింతుడు నిత్యము నీ నీడలో ఆస్వాదింతుడు నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా
యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతులు నీ మాటల మకరందము. జీవింతులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతులు నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుగా ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుగా ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా
వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేనసలే లేనయా నీవే లేకపోతే నేనసలే లేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నీవే లేకపోతే నేనసలే లేనయా నీవే లేకపోతే నేనసలే లేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా ఈనాటి ఆస్తిని నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే ఈనాటి నాస్తిని నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే నీవు
నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దినకు ఏర్పాటు చేసిన కీర్తన భాగం చదువుకుందామండి. యెహోవా 90వ కీర్తన చదువుకుందామండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలంతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును. వరదలు తమ అలల హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తారజలముల ఘోష కంటెను, బలమైన సముద్రంలో ఘోష కంటెను. ఆకాశం యెహోవా బలిష్ఠుడు, నీ శాసనంలో ఎన్నడూ తప్పవు. యెహోవా ఎన్నటన్నిటికీ నీ పరిశుద్ధమే, నీ మందిరకు అనుకూలము. దేవుడు తన వాక్య మనకిలో దీవించిన గాక. ఆమేన్. మరి యొక్క ఆదివార దినమున మరొకసారి ఆరాధన చేయడానికి దేవుడిచ్చిన యొక్క తరుణాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన దేవుని ఆరాధన చేయడానికి మనకి ఇచ్చిన యొక్క అవకాశం నీవు లైవ్లో ఉన్నప్పటికీ కూడా ఇదిగో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, ఇదిగో నేను దర్శించబోతున్నాడు గనక అని ఆలోచనతో కాక ఎటువంటి చింతలు ఉన్నప్పటికీ ప్రియ సహోదరుడా సమాధానపరచు దేవుడు ఆయన. ఇదిగో నిన్ను నన్ను సమాధానపరిచేవారుగా ఉండమని సెలవిచ్చిన ఆయన వైపు చూస్తూ మరి ఎల్ల వేళలా బలపడుతూ ఉండాలి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన పొరకుంటూ మనం ఆరాధన చేద్దాం. దేవా స్తోత్రము దేవానాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తుతులు దేవానాయన. స్తోత్రము దేవానాయన. దేవా స్తోత్రము దేవాన. మన రెండు చేతులు పైకి చాపి దేవుని స్తుతులు చేద్దాం. మనకు వారం మన యొక్క జీవితాలకు మనకు అనుగ్రహించి మనం నడిపిస్తున్న దేవుడు ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉంటూ ఆయన వైపు మనం చూస్తూ ఆనందంతో ఇదిగో ఆయన మాట్లాడబోతున్నాడు. మన యొక్క హృదయాలు మనం సొంతపరచుకుందాం. దేవా స్తోత్రము దేవా. హల్లెలూయా. మాతో కలిసి మీరు కూడా పాట పాడుతూ దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నాం. కొండలవైపు కన్నులెత్తుదునా, కొండలవైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మనం అధైర్యపడవలసిన ఎందుకంటే మనకు తోడు ఈరోజు అధైర్యపడవద్దు. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే
సంపదలను ఆయన ఎందుకు మర్చిపోతున్నావు? ఇదిగో నీ యొక్క అవసరతలు ఒక్కళ్ళు తీర్చేవాడు ఆయన. అయితే మొదటిగా ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నావా? గ్రహించుకోవాలా. ఆయన విడిచిపెట్టువాడంత మాత్రమే కాదు, అని ఆలోచన కలిగి ఎటువైపు చూడాలనుకుంటున్నావా? ఇదిగో ఆయన వైపు చూడటం నేర్చుకో. విశ్వాస జీవితంలో నిలబడు. అందరూ కలిసి ఇదిగో ఒకసారి ఆయన వైపు మనం చూస్తూ మనం బలపడదాం, అధైర్యపడదు. సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగలరి వైపేన కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తునా. కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుబేరనా. కొలువతో నేను కుబేరనా. విషయమే మనం ఎంత మాత్రం కుమిలిపోవడం అవసరం లేదు. నిజమే, ఈ యొక్క సమయంలో ఏదో తెలియని భారము, ఏదో తెలియని కన్నీరు నీ యొక్క హృదయంలో ఉందా? నిజమే, ఈరోజు అధైర్యపడద్దు. కానీ నిన్ను నన్ను ఎరిగిన వాడు, నిన్ను నన్ను నడిపిస్తున్న వాడు, మరి ఒక కష్టం ఎరిగిన వాడు, చేతులు పట్టి లేవనెత్తు వాడు ఆయన. నిత్యము కదలని సియోను కొండ వంటి వాడు ఆయన. నిజమే, ఎందుకు అధైర్యపడుతున్నావు? నిజమే ప్రియ సహోదరుడా, యేసయ్య ముఖమును చూచుచు నిజమే పరవశించి పాడుతో మనము ఈ యొక్క సమయం మనకు హృదయాలను శుద్ధపరచుకుందాం. అధైర్యాన్ని విడిచిపెట్టి ధైర్యం కలిగి ఉందాం. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తునా. కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుబేరనా.
పరిచేవాడు. ఒకసారి ఆయన వైపు మనం చూద్దాం. ఆయన కన్నీటి చేత నింపబడ్డ కళ్ళతో ఆయన వైపు చూడు. భారవంతమైన హృదయంతో ఆయన వైపు చూడండి. నీ భారాన్ని తొలగించువాడు ఆయన, నీ కన్నీటి తుడుచువాడు ఆయన, నీకున్నా ఆయన ఇబ్బంది నుంచి లేవనెత్తువాడు ఆయన. ధైర్యపడండి. దేవా నాలో ధైర్యాన్ని తీసుకురండి ఆయన. ధైర్యం కోల్పోయాను దేవా. అవునా, ఏదో తెలియని కృతుదల దేవా దాని నుంచి తొలగించండి. ఇదిగో ఈ యొక్క సమయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది వాడు ఆయన. ఎందుకంటే గొప్ప వాత్సల్యత చేత మనం లేవనెత్తి కోడి తన యొక్క పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో అంతకన్నా గొప్ప ప్రేమ కలిగిన వాడు తల్లి తన యొక్క పిల్లలైనా మర్చిపోవచ్చేమో కానీ ఆయన మరిచేవాడి అంత మాత్రమే కాదు. ఈరోజు నీ కన్నీటిని చూస్తున్నాడు. ఈరోజు చూడడమే కాదు కానీ ఆయన సరి చేయడానికి సిద్ధపడుతున్నవాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎందుకు ఆ ధైర్యంతో కూర్చున్నావు? ఈరోజు నీ కన్నీటిని తుడిచి ఆయన వైపు నువ్వు చూడు. దేవా నన్ను లేవనెత్తండి, దేవా నన్ను బలపరచండి అని అడుగుతున్నావు. ఆ కృతజ్ఞతను విడిచిపెట్టు, ఆ హృదయంలో ఉన్న రోదన విడిచిపెట్టు. ఈ యొక్క సమయమున నిన్ను చూస్తున్న వాడు ఆయన. సందేహంలో ఉన్న తోమ నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన వాడు ఆయన. తోమతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నన్ను పుట్టి అవిశ్వాసవి కాకుండా ఉండు అంటున్నాడు ఆయన. ఆయన విశ్వాసము చేత నింపుతున్నాడమ్మా. కంగారు పడవద్దు. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నావు. ఆ నలిగిన స్థితిలో దేవుడిని నడిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఉంటూ నాతో కలిసి దేవుడు అడుగుతూ, మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోకపు తండ్రి, దేవా కృంగి ఉన్నానయ్యా, ఏదో తెలియని ఆందోళనలో ఉండిపోయాను దేవా. ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. నా బ్రతకంతా అయోమయముగా ఉంది దేవా. బలపరచండి, నా కన్నీటిని తుడవండి దేవా. నన్ను లేవనెత్తు. నూతన ధైర్యం చేత నింపబడడానికి, నూతన ఆత్మీయ నడిపింపు చేత నేను ముందుకు సాగడానికి సహాయం చేయి. ఎదురవుతున్న ఎటువంటి తుఫానైనప్పటికీ, ఎదురవుతున్న ఎటువంటి ఆత్మీయమైన వెనకబాటులోంచి నేను ముందుకు ఇక్కడ సాగడానికి దేవా. అటువంటి జీవితం వెనకబడే స్థితిలో నేను ఉండకదేవా. నీళ్ళు ఎక్కను రోషము కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయి. ఈ యొక్క సమయంలో ఎంతరైతే నేను మొదలుపెడుతున్నాను, ఎంతరైతే ప్రోత్సాహుతున్నాను, ఎంతరైతే దేవనాయన నీ యొక్క సమూహమైన దేవనాయన దేవనాయన లేవనెడుతున్న విధానం బట్టి యేసు నామమున దేవా వారి కన్నీటి తుడుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు దేవా. బలపరచు, నడిపించు, సమాధానము చెప్పండి. ఇచ్చిన ప్రార్థన పాసన చేర్చుకోండి. యేసులో నడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ విధముగా దేవుడి యొక్క మాటలు ధ్యానము చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మన సమాజముగా కూడడానికి అవకాశము లేకపోయినప్పటికీ మరి ఈ విధముగా యూట్యూబ్ ద్వారా దేవుడి యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడి చూపిన కృపను బట్టి ప్రతి ఒక్కరము మరి నేటి దినము యొక్క పాఠ్యభాగాన్ని మనము ధ్యానము చేద్దాం. మరి ఈ యొక్క పరిశుద్ధ లేఖనముల నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము గమనిద్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోకపు తండ్రి, దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు మాకు తోడుగా ఉండి చక్కని స్థితిలో దేవాలైనా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మరి యొక్క సమయమున నీవు మాతో మాట్లాడండి దేవా. నీ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది దేవా నాయన. అందును బట్టి మేము జీవించగలము గనుక నీవు మాతో సూటిగా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మమ్మల్ని బలపరచు. ఏది ప్రాముఖ్యమైనదో దేవా నాయన మేము గ్రహించుకొనలేమేమో కానీ నీవు వాటిని తెలియపరిచి మమ్మల్ని బలపరిచి నడిపించేవాడు గనుక మొట్టమొదటిగా నా యొక్క ఆలోచనలు, నా యొక్క మాటలు, నా యొక్క తలపు నీ సులువు చాటును మరుగుపరిచి నా ద్వారా నాతోను
వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డలతోనూ నీవు మాట్లాడండి. విడగల చెవులు గ్రహణ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఇచ్చిన ప్రార్థన మీ పాసలు చేర్చుకోండి. యేసునామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క పాఠ్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 9వ వచనం కూడా మనం గమనించినట్లయితే, ఇదిగో సమాధానపరచువారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదట మనం సమాధానపరిచే వారిగా ఉన్నామో లేదో మనం తెలుసుకోవాలంటే అసలు సమాధానం అంటే ఏంటి? బైబిల్ చెప్తున్న సమాధానము ఏ విధంగా ఉంటుంది అన్నది మనము గ్రహించుకోవాలండి. అది ఎలా పొందుకుంటాం, దాన్ని ఎలాగా మనము కలిగి ఉండగలం అన్నది మనం అర్థం చేసుకున్నప్పుడే నిజముగా నేను సమాధాన పరిచేవాడిగా ఉన్నానా లేకపోతే సమాధాన పరచని వాడిగా ఉన్నానా అన్న విషయాన్ని మనము గ్రహించుకోవచ్చు. మొట్టమొదటిగా మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని సమాధానము కష్ట సమయంలో మన ప్రాణాన్ని ఏం చేస్తుందంటే స్థిరముగా ఉంచుతుంది. అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. మొట్టమొదటి మాట, దేవుని సమాధానము కష్ట సమయంలో మన ప్రాణమును ఏం చేస్తుందంట? స్థిరముగా ఉంటుంది. ఇది ఎలాగంటే మనము సాధారణంగా సముద్రాన్ని మనము చూసినట్లయితే సముద్రము పైకి ఎంతో ఘోషిస్తూ ఉంటుందండి, ఎంతో పొంగుతూ ఉంటుంది. పైకి చూస్తూ ఉంటే దాని సర్ఫేస్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. నిజమే, ఎవరికైనా సముద్రపు ఘోషకు ఎవరికైనా ఏమేస్తుందండి? భయం వేస్తుంది. ఎందుకంటే చాలా భయపడుతుంది. కానీ ఆ పైకి ఎంత అది కఠినముగా ఉన్నప్పటికీ కూడా లోన అనేకమైన జీవరాశులు, అనేకమైన మొక్కలు అక్కడ ఏం చేస్తూ ఉంటాయంటే జీవిస్తూ ఉంటాయి. ఏ విధంగా జీవిస్తాయి? ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక సంవత్సరాలుగా అవి బ్రతుకుతానే ఉంటాయి. మనం దీన్ని గమనించగలమండి. అయితే ఎందుకు ఈ మాటలు నేను తెలియపరుస్తున్నా అంటే మనం గ్రహించుకోవాలి. ఈ లోకమనే ఈ యొక్క సముద్రము నిజమే ఎంత భయంకరమైనప్పటికీ కూడా దేవుని సమాధానము ఎలా ఉంటుందంటే దాన్ని అర్థము చేసుకున్నవాడు సురక్షితముగా ఉంటాడు, నెమ్మది కలిగి జీవిస్తాడు. నిజమే, నీ పరిస్థితులు ఎటువంటివి అయినప్పుడు, నీ స్థితిగతులు ఎటువంటివి అయినప్పటికీ దేవుని సమాధానము కలిగిన వాడే ఆ యొక్క ఆనందించగలడు ఆ పరిస్థితుల్లో కూడా. మనం గ్రహించుకున్నట్లయితే ఈ సమాధానము గురించి దేవుడు మాట్లాడుతూ అనేక పర్యాయములు ఆయన అనేక విధాలుగా తెలియపరిచాడు. ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క సమాధానము గురించి మనం ఏం చేసుకోవాలంట? అర్థము చేసుకోవాలి. ఇది ఈ యొక్క ఆత్మలో ఒక భాగముగా మనం గ్రహించుకోవచ్చు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం గమనించినట్లయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది 3వ మాట సమాధానముగా మనం గమనించవచ్చండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సమాధానము మనకి ఏమి తీసుకువస్తుంది అన్నది మనం గమనించుకున్నట్లయితే, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ పీస్ బట్ ఆల్సో ఇట్స్ ప్యూరెస్ట్. నిజమే, దేవుడు ఖచ్చితమైన సమాధానం ఇచ్చుటే కాదు కానీ, దానికే కాదు కానీ ఆయన పవిత్రతకు గుర్తుగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే కొరింథీయులకు ఈ విధంగా రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు మనం గమనించగలమండి. ఆయన ఎవరు అన్నది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన సమాధానాన్ని పరిచే వ్యక్తి అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనము మనం గమనించినట్లయితే, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానానికి కర్త. మనము గమనించినట్లయితే చూడండి, ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, పరిశుద్ధ లేఖనములందు న్యాయాధిపతుల గ్రంథము, ఇవి మనము అవగాహన చేసుకున్నప్పుడు చాలా విషయాలు మనము గ్రహించుకోవడానికి ఆస్కారం అవుతుందండి. నిజమే, ఈరోజు అనాలోచనతో కాక వాక్యాన్ని క్షుణ్ణముగా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తను పేరు పెట్టాను. దానికి అర్థం ఏంటంటే యెహోవా షాలోమ్. నిజమే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో ఒక భాగము సమాధానమే. నిజమే, పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ కూడా ఆయన యందు నిలిచిన వారిని ఆయన ఎలా ఉంచి ఉన్నాడట? సమాధానపరుస్తాడు. దేవుడి సమాధానం అదే. దేవుడి యందు ఉన్నవాడు పైన ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా లోన ఎలా జీవిస్తాడట? నెమ్మది కలిగి. ఆ ప్రారంభకు ఏముంటుందంటే నెమ్మది ఉంటుంది. ఆ ప్రారంభకు ఏముంటుంది? నెమ్మది. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదండి.
ఈరోజు రెండోదిగా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడి యొక్క సమాధానం ఎటువంటిదంటే నెమ్మదిని కలగజేస్తుంది. రెండోదిగా మరి సమాధానం ఎలా పొందుకుంటారు అన్నది మనం గమనించినట్లయితే ఈ సమాధానము ఎలా పొందుకుంటారు అన్నది మనందరూ బాగా తెలుస్తుంది. చూడండి, ఈ సమాధానం ఎలా పొందుకుంటాం అంటే క్రీస్తుని బట్టి యొక్క సమాధానం మనం ఏం చేసుకుంటాం, పొందుకుంటాం. నిజమే, దేవుని సమాధానం మనం ఎలా పొందుకుంటామంటే యేసుక్రీస్తుని బట్టే. ఎలాగా మనం గమనించినట్లయితే పూర్వము ప్రపంచం రెండో యుద్ధము జరిగిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ విధముగా ఆలోచన చేస్తుంది. ఏమంటే ప్రపంచంలో సమాధానము కావాలి. వాళ్ళు ఆలోచన చేసి వారు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ప్రపంచం మొత్తం సమాధానం కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నారు. అయితే 1945 సంవత్సరంకి వచ్చేసరికి అది ఏ విధంగా ఉంది, ప్రపంచం సమాధానం కలిగి ఉందా లేదా అని చూస్తున్నప్పుడు ఏమి కనిపించిందంటే ఒక్కరోజు కూడా ఏమి కనిపించలేదట, ఒక్క దినము కూడా ప్రపంచం మొత్తం సమాధానం కలిగి ఉన్నట్లు వారు గ్రహించలేకపోయారు. అయితే వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో వారు ఏమనుకున్నారంటే ఈ యొక్క సమాధానం ఎలా పొందుకోగలదు, నెమ్మది ప్రపంచం ఎలా పొందుకుంటుందని ఎన్నో ఆలోచనలు చేసి ఉన్నారండి. నిజమే, ఈరోజు మనం అవగాహన చేసుకోవాల్సింది సమాధానము పొందుకోవాలంటే ఈరోజు ఈ యొక్క సృష్టిని సృజించిన దేవుడే దాన్ని ఏం చేయాలట, సమాధానపరచాలి. మానవుడు హృదయం ఎప్పుడైతే సమాధానపరచబడుతుందో అప్పుడు ప్రపంచం ఏమవుతుందంటే సమాధానపరచబడి. అందుకే కదా యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. నిజమే, సమాధానపరచడానికి ఎవరు వచ్చారంటే యేసే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిందేంటి మన యొక్క మీకు క్లుప్తంగా అవగాహన కోసం మీకు ఒక మాట చెప్తున్నాను, గమనిద్దాం. ఒకరోజు ఒక తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కొట్టుకుంటున్నారు. కుటుంబ సమస్యల మధ్య వారు కొట్టుకుంటూ ఉంటే ఆ యొక్క కుమారుడు చాలా రోధిస్తున్నాడు. చిన్న కుమారుడు ఏడుస్తున్నాడు. పాపం కళ్ళంట నీరుంది మాట. తల్లిదండ్రులేమో ఏయో చిన్న చిన్న కారణాలకి వారు ఏమవుతున్నారంటే గొడవ పడుతున్నారు, సమాధానం లేదు. అయితే కుమారుడు ఏం చేస్తాడు, అటు సైడ్ తల్లి కావాలి, ఇటు సైడ్ తండ్రి కావాలి. ఏం చూస్తాడు, తల్లి చేతిని తండ్రి చేతిని పట్టుకుని దగ్గరికి లాగాడు మాట. లాగి ఎందుకు దగ్గరకు లాగుతున్నాడు, వాళ్ళిద్దరూ కలిసే వరకు నేను ఏం చేయను, విడిచిపెట్టను. అలాగే యేసు ప్రభువు వారు కూడా ఈ యొక్క మానవుడిని ఆయన దేవుడిని ఆయన ఏం చేస్తున్నాడంటే దగ్గరగా కలిపాడు. నిజమే, ఆయన సమాధాన పరిచిన విధానాన్ని మనం గ్రహించగలమండి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీలకు ఈ విధంగా రాస్తూ తాను చెప్తున్న మాటలు మనం మరొకసారి మనం గ్రహించుకొనొచ్చండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుద్ధము. చూడండి, మనం ఎవరితో కలిగి ఉంటామట, దేవునితో సమాధానం. ఎప్పుడు ఎవరు బట్టి అంట, యేసుక్రీస్తుని బట్టి. అందుకే మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సమాధానం ఎటువంటిదంటే ఇదిగో పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ నీ ప్రాణము నెమ్మది కలిగి ఉంటాం. మరి సమాధానము ఎలా పొందుకుంటామంటే అది యేసుక్రీస్తు బట్టి మనం సమాధానము కలిగి ఉంటామండి. ఇంకా మనం గమనించినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ విధముగా రాయబడి ఉంది, ఆయన శిలువ రక్తము చేత సద్ది చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిలోనూ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను. ఎవరి ద్వారా సమాధానపరచబడతాడు. అందుకే ఈరోజు సమాధానం అనేది మనకి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నూతనంగా రక్షింపబడతారో వారు దేవుని యొక్క సమాధానం, ఆయనతో సమాధానపరచబడుతున్నారు. నిజమే, అటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే ఇదిగో ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఆ యొక్క సమాధానము కలిగి వారు ఏం చేయగలరు, ఉండగలరు. మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనము గ్రహించుకోవాలండి యేసుక్రీస్తు ఎందుకు సిలువలో నలగబడ్డాడు, ఎందుకు ఆయన అంతగా బాధింపబడ్డాడంటే ఇదిగో మానవుడు దేవుని మధ్యన ఏముండాలంటే సమాధానం ఉంటాడు. మరి ఈరోజు ఆలోచన చేసుకుందాం. మరి నిజమే, యేసుక్రీస్తుని అంగీకరించిన కొందరు ఎందుకంటే సమాధానము కలిగి ఉండలేరు అన్నది కూడా మనం గ్రహించుకోవాలండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని సమాధానం ఎటువంటిది, ప్రాణమునకు నెమ్మదిని కలగజేస్తుంది. ఆ సమాధానం ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది, మనం గ్రహించుకోవాలి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఏంటా ప్రశ్న, ఇదిగో యేసుక్రీస్తుని అంగీకరించినప్పటికీ కూడా చాలా మంది విశ్వాసులు
ఏమి కలిగి ఉండలేకపోతున్నారండి? సమాధానము కలిగి ఉండలేకపోతున్నారు. ఎందుకు అన్నది మనం గ్రహించినట్లయితే మొట్టమొదటి మనం ఆలోచన చేయవలసింది, సత్య ప్రస్థానము ఉన్న చోట మాత్రమే నిజమైన శాంతి ఉంటుంది, నిజమైన సమాధానము ఉంటుంది. ఏముండాలంట? చాలాసార్లు విశ్వాసులుగా పిలువబడిన వారు, దేవుడు అంగీకరించబడిన వారు ఎందుకు సమాధానం కలిగి ఉండలేరంటే వారిలో ఏమి లేదంట? సత్యము లేదు. సత్యము లేని వారిలో సమాధానం ఏం చేయదండి? ఉండదు. మనం గ్రహించినట్లయితే చాలాసార్లు చాలా మంది ఈ విధంగా అనుకుంటారు, గొడవలు లేకపోవడమే సమాధానం అనుకుంటారు. ద ఆబ్సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ బీర్లీ ఏ ట్రూస్. నిజమే, సమాధానము అంటే ఏంటి? గొడవలు లేకపోవడం సమాధానం కాదు. సంఘర్షణ లేకపోవడం కేవలం సంధి. ఇప్పుడు గొడవలు లేకపోవడం అనేది ఏంటి? సంధి. కానీ మళ్ళీ ఏమైపోవచ్చు? గొడవ పడే తత్వం వచ్చేస్తుంది. ఉదాహరణ చూడండి, పైకి చాలాసార్లు ఏం చెప్తాం? నవ్వుకుంటూ ఉండటం, లేకపోతే మీరు మేము బంధువులు, మీరు మేము స్నేహితులు, మీరు మేము ఒకటే చెప్పుకుంటూ ఉంటాం. కానీ అంతరంగములో ఇక ద్వేష భావజాలము నీలో ఉందంటే ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే అది సమాధానము కాదు. పైకి కనిపించేది కాదు సమాధానం. సమాధానం ఎలాగుండాలంటే చూడండి, అందుకే ఈరోజు చూడండి, సంఘర్షణ లేకపోవడం కేవలం సందే, అది సమాధానము కాదు. సంఘర్షణ లేదు కదా మేము సమాధానం కలిగి ఉండమంటే అది కాదు. అందుకే చూడండి, కోల్డ్ వార్ అనేది ఉంటుంది. పైకైతే బాగా నవ్వుకుంటారు, పైకైతే బాగా ఉంటారు, లోపల ఏమైపోతారంటే సమాధానం లేని బ్రతుకులు. ఈరోజు చాలా మంది విశ్వాసులుగా చెప్పుకుంటున్న వారు చాలా మంది ఇటువంటి స్థితిలో ఉన్న వారుగా మనం గమనించవచ్చు, ఇటువంటి జీవితం కలిగిన వారిగా గమనించవచ్చు. అయితే వాక్యము సెలవిస్తుంది సమాధానము కావాలి. అయితే నువ్వు సత్యాన్ని గ్రహించుకో. నీలో సత్యం ఉంటేనే నిజమైన సమాధానం నువ్వేమవుతావట? కలిగి ఉంటావు. ఏది సత్యము అనగా మనం గ్రహించినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించడమా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది. ఇక్కడ మనం గమనించవచ్చు, పైనుంచి వచ్చిన జ్ఞానం ఎటువంటిదంట? మొట్టమొదటిగా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. ఇక్కడ మనం గ్రహించవచ్చు, ఇదిగో దేవుడిచ్చు జ్ఞానము. నిజమే, నీలో దైవిక సత్యము, దైవిక జ్ఞానము నీలో ఉంటే నీలో ఈ యొక్క సమాధానం ఉంటుంది. నీలో ఇటువంటి జీవితము నువ్వు కలిగి ఉంటావండి. నిజమే, ఈరోజు మనం ఆలోచన చేసుకోవచ్చు, పైకైతే నేను సమాధానం కలిగి ఉంటాను, నేను యేసుక్రీస్తు ఇక్కడ సమాధానం ఎందుకు కలిగి ఉండలేదు తెలుసా? నీలో సత్యం లేదు, నీలో దేవుని జ్ఞానం లేదు. ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఆలోచన చేసు, ఈరోజు అవగాహన చేసుకుంటావు, దేవునికి జ్ఞానము నీలో ఉందా? నిజమే, యేసయ్య ఈ విధంగా చెప్తున్న మాటలు మనం గ్రహించవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము మనము గమనించినట్లయితే, నేను భూమి మీదకు సమాధానము పంపవచ్చునని తలంచుకుని ఖడ్గమునే గాని సమాధానమును పప్పుటకు నేను రాలేదు. చాలా మంది అంటారు, ఎందుకు వాక్యం సెలవిస్తుంది, ఖడ్గాని పంపడానికి ఎవరెవరికి సమాధానం ఉండదంట? ఒక మనుషునికి వారి తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకును విరోధమును పెట్టవచ్చునని. ఎందుకు ఈ మాటలు చెప్పి ఉన్నాడంటే ఇక్కడ ఎప్పుడు సమాధానం ఉండదట? నీలో సత్యము లేకపోతే, ఆత్మానుసారమైన జ్ఞానము, దైవిక జ్ఞానము నీలో ఉన్నప్పుడు నిజమైన సమాధానం పొందుకుంటే ఇక్కడ ఎవరెవరికి సమాధానం ఉండదు అని చెప్తున్నాడు. ఈ యొక్క ఏంటంటే లోక సంబంధికి ఆత్మ సంబంధి గురించి చెప్తున్న మాటలు. ఈరోజు ఆత్మ సంబంధులుగా మీరు వెళ్ళిపోతారా? లోక సంబంధులతో మీరు ఏమవ్వలేరు, కలవలేరు. అటువంటి వారికి సమాధానం ఉండదంటారు. కొంతమంది ఈ యొక్క మాటలు తీసుకొచ్చి ఎందుకంటే సమాధానం ఉండదని దేవుడే చెప్తున్నాడు, మళ్ళీ సమాధానకర్తలుగా ఉండమని అని చెప్పేసి కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంట, బైబిల్లో ఏదో తప్పు ఉందని చూపిస్తున్న వారు కనిపిస్తారు. ఇక్కడ చెప్పబడిన సందర్భాలు మనం గ్రహించుకోవాలి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడిచ్చిన సమాధానం ఎటువంటిది? మానవుడికి ఏం తీసుకొస్తుందంట? ఆ యొక్క ప్రాణుడికి ఏం తీసుకొస్తుంది? నెమ్మది తీసుకొస్తుంది. ఈ సమాధానం ఎవరు అనుగ్రహించున్నారంటే యేసయ్య యొక్క సమాధానం మనకి ఏం చేస్తున్నాడు? అనుగ్రహించాడు. అయితే అయినను ఈ యొక్క సమాధానము యేసయ్య అనుగ్రహించినప్పటికీ మరి కొందరు ఎందుకు సమాధానం కలిగి ఉండలేకపోతారంటే కారణం ఏంటి? దేవుడి యొక్క జ్ఞానము లోపించడం బట్టి, దేవుడి యొక్క సత్యము లోపించడం బట్టి. ఎందుకంటే సత్యము లేనివాడు ఏమి చేయలేడట?
పైనుండి వచ్చు ఆ యొక్క సమాధానమునకు కారకుడు కాలేడు. దాన్ని స్వతంత్రించుకోలేడు, దాన్ని కలిగి ఉండలేకపోతాడు. నిజమే. ఇక మూడోదిగా, నాలుగోదిగా మనం గ్రహించినట్లయితే, ఇక ఎందుకు సమాధానము కలిగి ఉండరు కొంతమంది? ఎందుకు సమాధానం కలిగి ఉండరు అంటే, పాపము మరియు అబద్ధము నిజమైన శాంతికి ఆటంకము కలగజేస్తుంది. నిజమే. ఎవరిలో పాపం ఉంటుందో వారు సమాధానము కలిగి ఉండలేరండి. అబద్ధపు జీవితపు విధానము కలిగిన వారు సమాధానము కలిగి ఉండలేరు. ఇరిమియా గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, 17:9 ఏమని రాయబడి ఉంది? హృదయము అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం అయ్యో ఘోరమైన వ్యాధి, ఎందుకు పైకి ఎలాగొంటారు? సమాధానకర్తలు వేడు. లోన మనిషి ఏమైపోతాడట? పాపం ఉన్నవాడు ఎంత మాత్రము దేవునికి ఇష్టడు కాలేడు. మనం ఇక గమనించినట్లయితే చూడండి, మార్కు సువార్త, ఆ యొక్క హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడు ఎవడంటాడు. దాన్ని మనము ఏమి చేసుకోలేమండి? అర్థము చేసుకోలేమని వాక్యము సెలవిస్తుంది. అయితే మార్కు సువార్త 7వ అధ్యాయం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న సందర్భాన్ని మనం ఆలోచన చేయవలసిన వారుగా మనం ఉన్నాము. 7వ అధ్యాయం 21 నుంచి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 లోపల నుండి అనగా మనుష్యుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, వత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. హృదయం నుంచి వస్తుందంటే అందుకే అంటాడు, ఇదిగో ఘోరమైన వ్యాధి కలదని ఇరిమియా చెప్పిన మాటలు మనం గ్రహించగలము. ఇక్కడ యేసుప్రభువు వారు కూడా అదే మాట్లాడుతారు. హృదయం నుంచి ఏమొస్తుందంటే ఇదిగో అపవిత్రమైన వస్తుంది. ఎందుకు? ఇదిగో నీలో పాపం ఉంటే ఆ పాపం ఏం తీసుకొస్తుందంటే బయటికి అవే తీసుకొస్తుంది. ఆ యొక్క కయ్యూరుకు చెప్పి ఉన్నాడు యేసయ్య. ఆ యొక్క మనము గమనించగలమైన 4వ అధ్యాయంలో మనం చూసినట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూరు, కోపం ఎందుకు నీకు? ఆ 4వ అధ్యాయంలో మనం ఆ యొక్క భాగమును మనం చూసినట్లయితే 5వ వచనం గురించి, ఎందుకయ్యా కోపం? ఇదిగో నీవు అలాగే ఉంటే పాపం ఏమయ్యుందట? వాకిట వచ్చి అది నిన్ను ఏం చేస్తుంది? దానికి వాంచుంది, అది నిన్ను ఏలుతుంది అంటే నిజమే. వినలేదు. చివరికి ఆ పాపమే ఏలి ఏం తీసుకొస్తుందంటే సమాధానం లేదు. సమాధానం లేకుండా ఏమి చేశాడట? ఇదిగో చేయకూడని పని హత్యను చేసి తన జీవితాన్ని నాశనము చేసుకున్న వాడిగా మనం గమనించింది. ప్రియ సహోదరు, అందుకే పాపము, అబద్ధము సమాధానాన్ని ఏం చేస్తుందట? ఆటంకపరుస్తుంది. అటువంటి వాడు, ఇదిగో పాపంతో బ్రతికిన వాడు సమాధానం కలిగి ఉండలేడు. తృప్తి ఉండదండి, బ్రతుకులో నెమ్మది ఉండదండి. ఎందుకో బాధపడిపోతాడు, ఎందుకో తెలియదు, ఎందుకో వేదన పడిపోతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ పాపమే నిన్ను ఏలుబడిచ్చేస్తుంది. అది నిన్ను ఎక్కడికి నడిపిస్తూ ఉంటుంది? నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. అందుకే మనం 4వదిగా మనం చూసినట్లయితే ఎందుకు కొందరు సమాధానం కలిగి ఉండలేరంటే పాపము, అబద్ధము అని ఏం చేస్తుందట? ఆటంకపరుస్తుంది. కొంతమంది ఎందుకు సమాధానం కలిగి ఉండలేకపోతారు? కొంతమందిలో సత్యము లేదు. సత్యము లేకపోయినా మనిషి అవ్వలేడట, సమాధానం కలిగి ఉండలేడు. అందుకే ఈరోజు మనం అవగాహన చేసుకోవాలి. యేసే మన కోసం వచ్చాడు, కానీ ఆయన కోరుకుంటున్న విధానము మనలో లేకపోతే, నిజమే, ఆయన కోరుకున్న విధానం మనలో లేకపోతే, ఈరోజు ఆలోచన చేసుకో ప్రియ సహోదరుడా, నీలో సమాధానం ఉంటుందా? చివరిగా మీకు ఒక మాట చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. నిజమే, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే మీరే సమాధాన దూతలుగా లేక శాంతి దూతలుగా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు. మన బట్టి అనేక మంది ఏం చేసుకోవాలట? ఆయనను అంగీకరించాలి. ఈరోజు మరి వాళ్ళు ఇతరులకి ఏమి చేయాలంటే సమాధానం పరిచేవారుగా దేవుడు ఈరోజు చూడండి, ఆయన ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇదిగో ఇక్కడ మనం గమనించగలము. మత్తయి సువార్త ఈ యొక్క 5వ అధ్యాయము 9వ వచనంలో ఎవరు రాయబడి ఉందండి? మనం గ్రహించుకుంటే ఏంటి? ఇదిగో ఎవరి రాయబడిన మాటను మనం గ్రహించుకోవాలి. ఎందుకు? ఇదిగో సమాధానపరచువారు అంటున్నాడు. ఏంటంట? సమాధానపరచువారు. ఎవరు ఈ సమాధానపరచువారు అంటే ఆయన ఎవరు పోలుస్తున్నాడు? ఈ యొక్క రాజకీయ నాయకులు పోల్చట్లేదండి. ఈ యొక్క ఎవరంటే గొప్ప గొప్ప వారిని పోల్చట్లేదు, రాజులు పోల్చట్లేదు, లేకపోతే ఎవరో ఘనమైన వాళ్ళు పోల్చట్లేదు. అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలకి ఆయన పోలుస్తూ మాట్లాడుతుంది ఏంటంటే ఇదిగో మీరు సమాధానపరచువారు అంటారు. ఈరోజు ప్రతి విశ్వాసి సమాధానపరచువాడుగా ఉండాలి.
ఆటంకపరిచేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ యొక్క సమాజాన్ని ఏమని కోరుకున్నాడంటే, క్రైస్తవ సమాజం ఏవాలంట సమాధానపరిచే సమాజముగా ఉండాలి. అందుకే మనకు అప్పగించిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు ఇతరులకి ఏం చేయాలి? సహాయం చేయాలి. అది మనకు అప్పగించిన పని. సమాధానపరిచే వాడు ఇతరులకు ఏం చేయాలి? సహాయం చేయాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10-15 వచనం మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మనము ఇక్కడ గమనించగలం. 10-15 వచనం మనం గమనించినట్లయితే, ప్రకటించువారు పప్పబడిన ఎడల ఎట్లు పప్పబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇది విషయమే. ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. నిజమే. ఈరోజు దేవుడు వల్ల ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రకటించాలి. దేవుడి యొక్క సమాధానం తెలియపరచాలి. మనం ఇతరులకి సహాయం చేయాలి. వారి బ్రతుకులు బాగుండడానికి మనం కోరుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే, ఇదిగో నీ సహోదరుడికి తో నీవేమై ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. నిజమే, ప్రకటన చేస్తున్నావు, యేసుక్రీస్తు గురించి తెలియపరుస్తున్నావు, కానీ నీ తోటి సహోదరుడి ఎడల నీకున్న సమాధానం ఎటువంటిది? మత్తయి సువార్త 5:23-24 వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే, యేసుప్రభువు వారు చెప్తున్న మాటలు మనము ఇక్కడ గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ యొక్క మత్తయి సువార్త 5:23 వచనము 24 వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ రాయబడి యొక్క మాటలు మనం గమనించాలి. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరికి విరోధం ఏమైనా కలిగినదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడే బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడువు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ నర్పింపు. నిజమే. ఈరోజు నిజమే, అసమాధానముగా మనం కూర్చొని ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ప్రియ సహోదరి సహోదరుడా, అవగాహన చేస్తూ ఈరోజు ఆలోచించే మనమే సమాధాన పరిచయం. మనకు ఉండవలసిన లక్ష్యం పెట్టి ఇదిగో సువార్తను ప్రకటించాలి. రెండవదిగా నీ సహోదరుతో సమాధానం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సహోదరుతో సమాధానం కలిగి ఉండాలి. ఈ యొక్క సహవాసంలో ఉన్న వారితో సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు నిజమే, ఈ యొక్క మాటలు విన్నప్పుడు సమాధానపరచువారు ధన్యులు అనగానే నిజమే, నేనే సమాధానపరచువాడు. నిజమే. ఈరోజు నీలో ఉన్న సమాధానం, దేవుని సమాధానము మరి యొక్క ప్రాణమునకు నెమ్మదిని కలగజేస్తుంది. రెండోదిగా సమాధానం ఎలాగొచ్చిందంటే, యేసుక్రీస్తుని బట్టి ఆ సమాధానం వచ్చింది. ఎందుకు సమాధానం కలిగి ఉండలేకపోతున్నారంటే, సత్యము లేని వారిలో సమాధానం ఉండదు. ఇంకా ఎందుకు సమాధానం కలిగి ఉండలేకపోతున్నారంటే, పాపము అదేవిధంగా అబద్ధపు జీవితము సమాధానం ఏం చేస్తుందట? ఆటంకపరుస్తుంది. ఈ యొక్క ఐదోదిగా మనం చూసినట్లయితే, మీరే సమాధానపు దూతలని మనం గ్రహించుకోవాలి. అదే యేసుప్రభువు వారు కోరుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, నీవును నేనును అనేక మందికి దేవుని యొక్క సమాధానము అవగాహన చేసుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఆలోచన చేస్తారు. ఇక్కడ సమాధానముగా ఉంటూ అనాలోచనలో బ్రతుకుతూ, నా బ్రతికెత్తే నా జీవితం ఎత్తే అనుకుంటూ నువ్వు జీవిస్తూ దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోతున్నావా? కాదు, వాక్యానుసారమైన జ్ఞానాన్ని ఆధారము చేసుకో. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క మాట సత్యమమ్మ. రోజు మనము ఆత్మానుసారమైన జ్ఞానంతో మన బ్రతుకును మనం కట్టుకోవాలి. మరి యొక్క సమయమున ప్రతి ఒక్కరము ఈ యొక్క మాటలు గ్రహించాలి. నిజమే, అనాలోచనతో కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోకపు తండ్రి దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. నిజమేనయ్యా, సమాధానపరిచే వారిగా నీవు మమ్మల్ని పిలుచుకుంటావు. కానీ సమాధానం ఏంటో కూడా అర్థం కాని స్థితిలో మేము ఉంటున్నామంటే దానంత దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి లేదు. దేవా, నీ సమాధానంలో దేవా నాయన ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మేము నెమ్మది కలిగి ఉండగలమని మేము గ్రహించుకుంటూ, నీ సమాధానం పొందుకున్న వారని మేము అర్థము చేసుకుంటూ దేవా, సత్యములో నిలిచి ఉంటున్నాను, పాపమును అబద్ధపు జీవితం విడిచిపెట్టి నీ సమాధానాన్ని దేవరాయన ఇతరులకు తెలియపరిచే వారుగా దేవరాయన ఈ యొక్క శాంతి దూతలుగా దేవరాయన మా యొక్క బ్రతుకులు నిలబెట్టుకోవడానికి సహాయం ఇచ్చింది. నీవు అందుకొరకే కదయ్యా మమ్మల్ని పిలుచుకున్నావు అన్న ఆలోచనతో దేవరాయన నీ ప్రేమను అనేక మందికి చాటి చెప్పేవారుగా మేము ఉండడానికి సహాయం ఇచ్చింది.
మరి యొక్క సమయం ఎందరైతే వీక్షించున్నారో దేవా వాళ్ళు బలపరచు. ఒకవేళ వారి యొక్క జీవితంలో దేవా ఇటువంటి బాధరికలమైన స్థితి దేవరైనా నీవు కోరిన స్థితి వారిలో లేకపోతే దేవరైనా సరిచేయండి దేవ. మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనం. మరి అదేవిధంగా దేవా ప్రతి ఒక్క బిడ్డలు సంఘస్థులు నిశ్చేతగా అప్పగిస్తారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము దేవాన్ని. ఎవరే ఆ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, మరి కొందరు పరిస్థితులు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. సహాయం వచ్చేయండి దేవాన్ని. జీవన ఆధారము కోసము దేవాన్ని ఎంతగా కష్టపడుచున్నారు దేవాన్ని. దేవా వారు ఏ యొక్క ప్రయత్నాలు అయితే చేస్తారో నువ్వు సహాయం వచ్చేయండి. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దేవా. అదేవిధంగా దేవా ఆయన ఆ ఉద్యోగాల్లో దేవరైనా కొంతమంది ఉద్యోగాలు ఉండలేదో అన్న దిగులు చేత ఉండిపోయారు దేవరైనా. కొన్ని చోట్ల పనులు లేవు దేవ. విదేశాల్లో ఉన్న బిడ్డలు కూడా దేవరైనా, ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కూడా దేవా మరి పనుల కోసము దేవరైనా మరి ఉన్న దాంట్లో ఏదో కష్టపడుతున్నారు దేవ. సహాయం వచ్చేయండి. నీవు సహాయం చేయకపోతే మేమేమి వచ్చాము. మరి దేవాలయన చెట్టు బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు దేవాలయన, భద్రత కలిగించారు దేవా. అదే విధముగా దేవాలయన బాలితులు గర్భిణీలు ఉన్నారు దేవరారు, వారికి కూడా నీకు కాపుదలు అనుగ్రహించారు. మరి దేవాలయన అనేక మంది దీర్ఘకాలిక రోగాలు చేత పీడిపడుతున్న బిడ్డలు, మరి యొక్క మహామారి వల్ల ఎవరు దేవాలయన మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళకుండా సహాయం వచ్చు. మరి ప్రాముఖ్యంగా దేవా అక్షయకి దేవ లల్లటికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. లేవనెత్తండి దేవాలయన. ప్రతి ఒక్క యవనస్తులకు కూడా దేవ జ్ఞానమును దయచేయండి దేవ. జాగ్రత్తలు కలిగి దేవాలయన వారు వారి దేవ శరీరమును కాపాడుకోవడానికి దేవాలయన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. మరి ప్రతి కుటుంబము దేవాలయన నీ యొక్క సమాధానము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎందుకంటే మా బ్రతుకులు ఇంతే కనుక మేము ఇతరులు కూడా సమాధానము కలిగి ఉండము, ఇతరులు సమాధానము కలిగి ఉండేవారికి ఉండడం అన్న ఆలోచన కాక దేవాలయన నీవు నిజమైన దేవుడు, నీవు కోరుకుంటున్న విధానము మేము కలిగి ఉండాలని దేవరైనా జ్ఞానవంతులుగా దేవరైనా ప్రతి ఒక్కరి నుంచి మరి యొక్క సమయం నెమ్మదిని సమాధానం దేవ ప్రతి ఒక్క బిడ్డల మీద దేవరైనా నీవు కుమరించి వీక్షించున్న బిడ్డలు దేవరైనా కుటుంబాలు దేవరైనా బలపరచు. మరొక వారము దేవరైనా ఈ విధముగా మళ్ళీ కలుసుకోవడానికి నీ చిత్తమైతే దేవ సమాజముగా కూడడానికి సహాయం వచ్చు. ఈ పరిస్థితులన్నీ దేవాలయ సరిచేయవాలి. మరి దేవాలయన మరి ఆనందముగా దేవ ఆరాధన చేయడానికి మాకు సహాయం ఇచ్చాడు. ఈ యొక్క తోడుని యొక్క కాపుదల మాకు అనుగ్రహించాడు దేవ. కొబ్బరిచ్చాడు దేవ ప్రతి ఒక్క బిడ్డల మీద దేవాలయ ఇచ్చిన ప్రార్థన పాసులు చేర్చుకోండి. యేసునామములో నడిచి రాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా దిన ఆహారం నేను మాకు దయచేయండి. మనసులు క్షమించిన ప్రకారం మనల్ని క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడు తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా తరగతి సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరొకము. ఆమేన్. ఇప్పుడు మాకు తోడుగా ఉంటూ ప్రతి ఒక్క విషయము గొప్ప ధైర్యాన్ని కలగచేసి ప్రతి ఒక్క ఆటంకాల మధ్య నెమ్మదిని అనుగ్రహిస్తూ సమాధానము చేత నింపి ప్రతి పరిస్థితులు కూడా నూతన నిరీక్షణతో మమ్మల్ని నడిపిస్తాం. మా పర్వతండ్రి ప్రేమయు మరి ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వీక్షించున్న ప్రతి ఒక్క బిడ్డలకి వారి యొక్క కుటుంబస్తులకు దేవుడి సదాకాలము తోడు నడిపించురుగాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మారి మీద కృపరించుము దేవా, కృపర ప్రేమ వర్షము కృపరించుము దేవా. అందరికీ వందనములు. షాలోమ్ షాలోమ్ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.